లాస్ట్ టైం మనం ఒక చెట్టు పైన ఇల్లుని తయారు చేసాం. ఈ ట్రీ హౌస్ ని తయారు చేయడానికి మాకు 3 వీక్స్ పడింది. ఈ వీడియోని మనము కంప్లీట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే ఈ చుట్టుపక్కల విలేజెస్ లో ఉన్న మా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది డైరెక్ట్ గా మన ట్రీ హౌస్ చూడడానికి వచ్చేసారు. ట్రీ హౌస్ ని చూసి చాలా పొగిడారు అండ్ చాలా బాగుంది, ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చేయండి అన్నారు. ఇప్పుడు పదండి గైస్, మనం ఈ ట్రీ హౌస్ ని జస్ట్ కట్టి వదిలేసాము. మనం ఈ వీడియోలో ఈ నార్మల్ ట్రీ హౌస్ ని లగ్జరీ ట్రీ హౌస్ గా మార్చేద్దాం. ఈ ట్రీ హౌస్ ని తయారు చేసి మనం 1 మంత్ కంటే ఎక్కువ అయిపోయింది. ఒక 1 మంత్ తర్వాత మనం మళ్ళీ ఈ ట్రీ హౌస్ ని లగ్జరీగా మార్చడానికి వచ్చాము. ఇవి ఇన్స్టాల్ చేశాక ఇది లగ్జరీగా మారుతుంది, కానీ ఇంకా తీసుకొని రావాల్సింది చాలా ఉన్నాయి. పదండి ఇప్పుడు ఇది తీసుకొని పైకి వెళ్దాం. మన ట్రీ హౌస్ ఖాళీగా ఉంది, ఎవ్వరు లేదు, ఇంకా ఎవ్వరు దీనిపైన ఎక్కలేదు అనుకున్నా. నేను ఉడతా అనుకుంటా. ఇక్కడ ఇల్లు కట్టింది తను. తీసేద్దామా ఉండనిద్దామా? పాపం ఉన్నిల్లే. ఫస్ట్ కింద మ్యాట్స్ అయితే వేసేద్దాము, ఆ తర్వాత కంఫర్ట్ గా ఉంటది. చాలా గాలి కూడా గైస్, ఇది హైట్ లో ఉండడం వలన ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా ఇక్కడ జరగలేదు. మన ట్రీ హౌస్ ఎలా కట్టేసి వెళ్ళామో అలానే ఉంది. లైటింగ్ సెటప్ అయితే చాలా ఉంది. మన ట్రీ హౌస్ కి ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది. ఫ్యాన్ చూడండి, బాగుంది చూడడానికి కదా. గ్రీన్ మ్యాట్ బయట వేయడానికి ఇక్కడ. ఈ లైట్స్ మొత్తం అమర్చడానికి చాలా వైర్ తీసుకొని వచ్చాము. చూడండి, ఇన్ని మాత్రమే తీసుకొని వచ్చాము, తీసుకొని రావాల్సింది చాలా ఉన్నాయి. అదండి ఇప్పుడు ఇవి ఇన్స్టాల్ చేద్దాం. చాలా లాంగ్ గానే ఉంది కదా. వావ్, ఎంత బాగుంది చూడండి. కొంచెం సైకి వేసి డబల్ టేప్ తాకిస్తే ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. పట్టు. ఇక్కడ హైట్ లో ఉన్నాం కదా, గాలి ఎక్కువ ఉంది. జస్ట్ మనం ఇది సెట్ చేయడానికే 6 అవుతా ఉంది గైస్ టైం. ఈ బాక్స్ ని అయితే సెట్ చేసుకుందాము. కనెక్షన్ చేసాం కానీ ఈ బాక్స్ కి, బట్ కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇక సింగిల్ పవర్ ఉంది. సింగిల్ పవర్ అన్నమాట. చూడండి, చాలా స్లోగా ఉంది. ఈ లైట్స్ ను ఇక్కడ సెట్ చేసి నేను కనెక్షన్ అయితే ఇచ్చేసాను గైస్. చాలా బాగుంటాయి. ఇది గ్లో అయితే చూడండి. అండ్ చాలా వర్క్ ఉంది గైస్ మన ట్రీ హౌస్ ని లగ్జరీ హౌస్ గా మార్చడానికి. బట్ గాలి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, ఏ పని కూడా చేయనిట్లే.
గైస్ చూడండి, మన ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మన ఫ్యాన్ ని అయితే మనం ఫిక్స్ చేద్దాము. ఈ గాలి మాకు చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది మా పని చేయడానికి. సో అంత గాలి పెట్టుకొని కూడా మనం ఫ్యాన్ అయితే వేస్తున్నాం, ఎందుకంటే దీని లుక్ కోసమైనా వేయాల్సిందే. చూడండి చాలా బాగుంది. మన ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఒక లైట్ చాలు, మంచి బ్రైట్ అయితే ఇస్తుంది. దీన్ని నేను డైరెక్ట్గా కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తాను ఫాస్ట్గా. గైస్ ఇప్పుడు మన డోర్ ముందరే ఇక్కడ స్టార్ లైట్స్ అయితే వేయబోతున్నాం గైస్. చూడండి స్టార్ లైట్స్. స్టార్స్ యాక్చువల్లీ నైట్లోనే కనబడతాయి, కానీ మన స్టార్స్ డేలో కూడా కనబడతాయి. చూడండి చాలా బాగున్నాయి. ఇది మన ప్రైవేట్ స్టార్స్, ఎందుకంటే ఇది మా ఇంటికి మాత్రమే. లగ్జరీగా మార్చడానికి లైటింగ్ సెటప్తో పాటు పవర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ లగ్జరీ హౌస్లో అయితే వాటర్ కూడా అలా ఉండడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మన ట్రీ హౌస్కి వాటర్ సప్లై చేయడానికి ఇక్కడ కొన్ని కిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఇన్స్టాల్ చేస్తే మన ట్రీ హౌస్కి వాటర్ అయితే సప్లై అయిపోతుంది గైస్. ఇది పైప్ అండ్ దాంతో పాటు ఒక బ్యాటరీ అయితే ఉంది. మన ట్రీ హౌస్కి వాటర్ వెళ్ళడానికి ఇది చాలు అనుకుంటా. అండ్ దానితో పాటు ఈ వాటర్ని పంప్ చేయడానికి ఒక పంప్ కూడా ఉంది, వాటర్ పంప్. దీన్ని మొత్తం మనం ఇన్స్టాల్ చేసేస్తే మన ట్రీ హౌస్కి అయితే వాటర్ చేరిపోతుంది. ఈ బకెట్ని నేను సంపులా వాడుతున్నాను గైస్, ఒక చిన్న ట్యాంక్ లా అయితే వాడుతున్నా. దీన్ని ఇక్కడే పెడతాను, ఇందులో వాటర్ అయితే నేను ఫిల్ చేసుకుంటా. మనం ఈ వాటర్ పైప్ని అయితే ఇక్కడే ఫిట్ చేద్దాం గైస్, ఎందుకంటే ఇంట్లో నుంచే ఇక్కడ హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫిట్ చేద్దాము. చాలా సింపుల్గా ఇలా ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ వైపు అయితే ఇన్పుట్ ఇవ్వాలి, వాటర్ ఇన్పుట్. ఈ పైప్ని అయితే ఇన్పుట్ ఇచ్చేద్దాము. ఇది మన ట్రీ హౌస్కి అయితే వాటర్ని అయితే సప్లై చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, చూసారా? ఈ RGB లైట్స్ని మనం స్ట్రిప్ లైట్స్ని అయితే ఈ ఇంటి బార్డర్కి వేసి అండ్ మిగిలితే కొమ్మలకు వేసేద్దాము. చెట్టు మెరుస్తుంది గైస్, చాలా బాగుంటుంది. వేసేద్దాం రండి. ఇప్పుడు బయట ఈ కట్టెలు ఉన్నాయి కాబట్టి ఇది కనబడితే లగ్జరీగా అయితే ఉండదు. దానికోసం మనము గ్రీన్ మ్యాట్ వేద్దాం, చాలా ప్లస్ పాయింట్ గా బాగుంటుంది చూడడానికి కూడా. స్మెల్ ఒక రకంగా ఉంది.
ఒక్క స్విచ్ వేయగానే మొత్తం వాటర్ అయితే వస్తుంది, కూల్ అయిపోతుంది మన ట్రీ హౌస్. మన ట్రీ హౌస్ లో మన ఓన్ పీసీ అయితే పెట్టబోతున్నాను. ఈ మన ట్రీ హౌస్ అయితే ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అండ్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక చెట్టు పైన పీసీ యూజ్ చేస్తూ ఉంటది. నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. పదండి ఇక త్వరగా తీసుకుని వెళ్ళి సెట్ చేద్దాం. ఇలా ఒక్క చేయితో పీసీ పెట్టుకొని వెళ్తుంటే భయం వేస్తుంది. గైస్ ఫైనల్గా మన వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మన ట్రీ హౌస్ లగ్జరీ ట్రీ హౌస్ గా ఎక్స్చేంజ్ అయిపోయింది. లైట్స్ ఆన్. చాలా బాగుంది కదా, మెల్లమెల్ల మెరిసిపోతుంది. చాలా అద్భుతంగా కనబడుతుంది కదా బయట నుంచి. చాలా బాగుంది. మా వల్ల ఎంత బాగా అయితే అంత బాగా మనమైతే మన ట్రీ హౌస్ ని లగ్జరీగా చేంజ్ చేయడానికి ప్రయత్నించాము. ఇక అమేజింగ్ ఏమంటే ఇక్కడ పీసీ తీసుకుని వచ్చి పెట్టడమే గైస్. ఇక వచ్చేసాం చూడండి. వావ్ గైస్, ఇక్కడ మన డోర్ ముందరే స్టార్స్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రీన్ లైట్, ఇక్కడ వైట్ లైట్, ఇక్కడ ఆరెంజ్ లైట్ అయితే ఉంది. మన ట్రీ హౌస్ అయితే ఇలా మిలమిల మెరిసిపోతుంది కదా లైట్స్తో. ఇక పదండి మన ట్రీ హౌస్ లోపల చూద్దాం. గైస్ మన ట్రీ హౌస్ లోపల అయితే వచ్చేసాము. పీసీ అయితే యూజ్ చేస్తున్నాడు గైస్. చూడండి బయట ఇక్కడ అడవిలో చూడండి గైస్, అడవి ప్రాంతంలో ఇక్కడ వీడు పీసీ అయితే వాడుతున్నాడు. ఇది చాలా అద్భుతమైన మూమెంట్ నిజంగా. ఈ అడవి ప్రాంతంలో నేను ఎప్పుడు కూడా పీసీ వాడతానని అస్సలు అనుకోలేదు. మీరు చూస్తున్న వీడియో కూడా ఇక్కడే ఎడిట్ కాబోతుంది గైస్. కాస్త ఫ్యాన్ చూపిద్దాం గైస్. ఫ్యాన్ కూడా చాలా బాగా తిరుగుతుంది చూడండి. తీసే ఫ్రీగా అయితే మనం ఇద్దరు ఇక్కడ సర్వైవ్ చేయబోతున్నాం అనమాట. అంటే మార్నింగ్ వరకు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నైట్ ఎక్కడ పోలేము. అండ్ మన పీసీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోలేము ఎక్కడ కూడా. మన డోర్లో నుంచినే స్టార్స్ అయితే కనబడతాయి మనకు కదా. స్టార్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ల్యాంప్ లైట్ కూడా ఉంది. మనకి ఎమర్జెన్సీగా పవర్ ఏమైనా పోతే ఇక్కడ ల్యాంప్ లైట్ చాలా బాగుంది. ఏమైనా రాసుకోవడానికి చదువుకోవడానికి కూడా. గైస్ చాలా అలిసిపోయాం గైస్ ఇంత చేయడానికి. వీడు చేసిన డిజైన్ అంటే చూడండి ఎలా ఉందో. ఇక్కడ 5G ఇంటర్నెట్ రాలేదని ఫోన్ ఇక్కడ దూర్చేశాడు. ఇది డిజైన్ అంట చూడండి. బాగుందా డిజైన్? వీడు చేసిందే ఈ డిజైన్. మీకు ఈ ట్రీ హౌస్లో ఉండడానికి ఛాన్స్ ఇస్తే మీరు ఎన్ని రోజులు ఉండగలరు కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. ఇలానే వచ్చేసాం కానీ సింపుల్గా అయితే బయటకు మనం వచ్చేసాం. బట్ ఇక్కడ సౌండ్స్ చూడండి మీరు. నేచర్ సౌండ్స్, కప్పల సౌండ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ మ్యాట్ గైస్, గ్రీన్ మ్యాట్ చూడడానికి ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా మీరు చూస్తుంటారు. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. బయట అయితే ఎక్కువ ఏం కవర్ చేయలేదు. ఇలా న్యాచురల్ గానే కట్టెలతోనే పెట్టేసాం. ఇలానే ఉండి న్యాచురల్ గానే ఉండాలి అని. ఈ వీడియో చేయడానికి కాస్త కష్టం అయితే పడాము. సో రిజల్ట్ కూడా చాలా బాగుంది గైస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ కప్పల సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది గైస్. చూడండి కాస్త లైట్ వేస్తే చాలు చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తున్నాయి. ఈ ట్రీ హౌస్ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో తర్వాత కంటిన్యూ అయిపోండి. చాలా బాగుంటది. పదండి గైస్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. సో అంతవరకు బాయ్ బాయ్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి గైస్. ఓకే బాయ్.